కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులో జరిగిన అక్రమాలు, నిర్మాణ లోపాలు, ఆర్థిక అవకతవకలపై విచారణ జరిపిన జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ తన తుది నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి అందజేసింది. 2 షీల్డ్ కవర్లలో 650 పేజీల నివేదికను కాళేశ్వరం కమిషన్ ప్రభుత్వానికి సమర్పించింది. ఈ నివేదికలో కమిషన్ కీలక విషయాలను ప్రస్తావించింది. ప్రాజెక్టు వైఫల్యాన్ని ప్రత్యక్షంగా నాటి ముఖ్యమంత్రి కేసీఆర్, పరోక్షంగా ఇరిగేషన్ శాఖ మంత్రి హరీష్ రావును బాధ్యులుగా పేర్కొంది. ఈ నివేదికలో మాజీ సీఎం కేసీఆర్ పేరు 32 సార్లు, హరీష్ రావు పేరు 19 సార్లు, ఈటల పేర్లు 5 సార్లు ప్రస్తావనకు వచ్చినట్లు గుర్తించారు. అయితే బ్యారేజీల నిర్మాణానికి కేబినెట్ సబ్ కమిటీ సిఫార్సు చేసిందని, కేబినెట్ అనుమతి ఉందని అప్పటి ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ తప్పుడు సమాచారం ఇచ్చినట్లు కమిషన్ తన నివేదికలో స్పష్టం చేసింది. కొందరు అధికారులు తప్పుడు సాక్ష్యాలు సమర్పించారని, వారిపై తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి కమిషన్ సూచించింది. అయితే కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలు, అక్రమాలపై జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికను రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సోమవారం జరిగిన కేబినెట్ మీటింగ్ ముందుకు తీసుకొచ్చారు. ప్రభుత్వానికి ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదిక సారాంశాన్ని పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా ఆయన వివరించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్లానింగ్ నుంచి నిర్మాణం, బ్యారేజ్ల ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ వరకు జరిగిన అవకతవకల అక్రమాలకు ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యక్షంగా, పరోక్షంగా నాటి ఇరిగేషన్ మంత్రి హరీష్ రావును బాధ్యుడిగా ఘోష్ నివేదిక ప్రస్తావించినట్లు ఆయన తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు వద్దని సూచిస్తూ నిపుణుల కమిటీ నివేదిక ఇచ్చిందని, కానీ కేసీఆర్ ఉద్దేశపూర్వకంగానే ఆ నివేదికను తొక్కిపెట్టారని ఘోష్ రిపోర్ట్ తేల్చెప్పినట్లు మంత్రి ఉత్తమ్ వివరించారు. అది విషయం.